భానుడి ప్రచండ కిరణాలతో టెంపరేచర్ అంతకంతకు దూసుకుపోతోంది. 42 దాటి 45కు పరుగులు పెడుతోంది. రాయలసీమలో అయితే మాడు పగిల ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 8 దాటితే చాలు ఇంటి గడప దాటాలంటే అయ్య బాబోయ్ అంటున్నారు. అయితే కర్నూలు నగరపాలక సంస్థ మాత్రం సరికొత్త ఆలోచనలతో ప్రజలకు ఉపశమన చర్యలు చేపట్టింది. మండే సూర్యుడి నుంచి జనాలకు స్మాల్ రిలీఫ్ ఇస్తోంది. మండుతున్న ఎండలకు బలి కావాల్సిందేనా? బయటకు వెళ్తే ఎండకు మాడి మసైపోవాల్సిందేనా? ప్రచండ భానుడి నుంచి తప్పించుకోలేమా? అంతొద్దని చెబుతోంది కర్నూలు నగరపాలక సంస్థ. ఎండలు ఎంత కొట్టినా, డిగ్రీలు ఎంతలా పెరిగినా ప్రజలకు మాత్రం కాస్త భరోసా ఇస్తోంది. అవసరమైతేనే బయటకు రమ్మంటున్న నగరపాలక సంస్థ మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కల్పిస్తామని ప్రకటించింది. అలా ప్రకటించడమే కాదు, అందుకు తగ్గ చర్యలు కూడా చేపట్టింది. రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో గత కొంతకాలంగా 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటీవలే 2 రోజుల పాటు కురిసిన వర్షాలతో తీవ్ర ఉక్కపోతతో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. దీంతో కర్నూలు కార్పొరేషన్ సరికొత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో షామియానాలు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర రోడ్డు వెడల్పు మేర షామియానాలు కట్టారు. సిగ్నళ్ల దగ్గర ఆగేది నిమిషమైనా ఎండ వేడిమికి తట్టుకోలేకపోతున్న జనానికి ఇది ఉపశమనంగా మారింది. కర్నూలులోని నడిబొడ్డు ప్రాంతమైన రాజవిహార్ సెంటర్లో షామియానాను ఏర్పాటు చేశారు. దీంతో మధ్యాహ్న సమయంలో అయినా బైక్లు, బస్సుల్లో వెళ్లే వారికి సిగ్నల్స్ దగ్గర ఆగాల్సి వస్తే షామియానాల నీడలో కాస్తంత రిలీఫ్ అవుతున్నారు. అలాగే ఎండ ఎటువైపు నుంచి ఎక్కువగా వస్తుందనే దాన్ని బట్టి పరదాలను కూడా వేశారు. అంతేకాకుండా ప్రధాన కూడళ్లలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన చలివేంద్రాలు ప్రజలకు చాలా ఉపయోగపడుతున్నాయి. కర్నూలు కార్పొరేషన్ కొత్తగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు స్థానికులు. అయితే ఇలాంటివి మరిన్ని చోట్ల ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా అదే చలువు పందిళ్ల కింద ఉంటూనే డ్యూటీ చేస్తున్నారు. చలవకు సంబంధించినవి ఈ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్న కొన్ని మంచి కార్యక్రమాల్లో కొద్దిగా రోడ్ ట్రాప్ ఇస్తుంది సార్. మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇలా సప్లై చేస్తున్నారు. దానివల్ల కొద్దిగా బాగుంది సార్. కర్నూలు వరకు అయితే బాగానే ఉంది సార్. మున్సిపల్ వాళ్ళు అయితే బాగా పట్టించుకుంటున్నారు. ఇంత ముందులాగా లేదు, కొద్దిగా బాగానే ఉంది సార్ కర్నూలు. ఒక చోట అయితే ఇక్కడ మెయిన్ సర్కిల్లో మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇటువంటి రద్దీ ఉన్న చోట బస్ స్టాండ్స్ ఇతర ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కానీ మామూలుగా షాపింగ్ మాల్స్ అటువంటి చోట్ల కూడా ఉంటే బాగుంటుంది సార్. అయితే ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం తరపున వైద్య శిబిరాలతో పాటు అదనంగా మరిన్ని సేవలు అందించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రజల నుండి మంచి స్పందన వస్తూ ఉండటంతో చలువ పందేళ్లను నగరమంతటా విస్తరింపచేస్తామని, అయితే దాతలు ముందుకు రావాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి పిలుపునిచ్చారు. ఈ ఎండాకాలం ముగిసే వరకు ఇలాంటి ఏర్పాట్లను ఒక్క కర్నూలుకే పరిమితం కాకుండా మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మండుతున్న ఎండలకు మున్సిపల్ అధికారులు తీసుకున్న మంచి నిర్ణయం ఈ చలువ పందిళ్లు. ట్రాఫిక్ కూడల్లో నిలబడ్డ వారికి నీడనిచ్చేందుకు ఏర్పాటు చేసిన ఈ పందిళ్లకు సంబంధించి నగర ప్రజల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ అధికారులకు ప్రశంసల వెల్లువెత్తుతోంది. మరిన్ని చలువు పందిళ్లు ఏర్పాటు చేసి ఎండ నుంచి నగరవాసులకు, అలాగే మిగిలిన ప్రాంతాలు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆ ప్రాంతాలకు కూడా ఏర్పాటు చేస్తాయని హెచ్ఎంటీవీ సైతం ఆశిస్తోంది. కెమెరామెన్ కిరణ్తో హరికి.